మస్ట్ విన్ గేమ్, లీగ్ గేమ్, అది లీగ్ గేమ్లో మస్ట్ విన్ గేమ్ అండ్ చెన్నైలో జరుగుతుంది. సో దాని ఇంపాక్ట్, వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళ పర్ఫార్మెన్స్ డబుల్ ట్రిపుల్ రేంజ్లో ఉంటుందని పొద్దునే మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్గా అదే రీతిలో వాళ్ళు ఇక్కడ డెలివర్ చేశారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ అనుకుంటుంటారు ఎట్లా ఓడిపోతాం ఈ మ్యాచ్ అని. చెన్నై వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సజీవంగా ఉంచుకున్నారు. ఈ యొక్క మధ్యాహ్నం పూట మ్యాచ్లో ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మధ్యాహ్నం పూట గేమ్ అనగానే దర్ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఆల్రెడీ కొంచెం స్లోగా ఉంటుంది ఆ గ్రౌండ్, హీట్ వల్ల ఇంకా కాస్త స్లో అవ్వచ్చు, డ్రై అయిపోవచ్చు. సో దానివల్ల మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ స్లో అవుతుందేమో నాకు ఆలోచన. కాదు, కొంచెం సన్ అనేది కాస్త ఆ తాకిడి తగ్గిన తర్వాత ఇంకొంచెం బెటర్ అవ్వచ్చని ఇంకొక ఆలోచన. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది క్యాప్టెన్స్ మైట్ ఆప్ట్ టు చేస్. దానికి కారణం ఏంటంటే ఒక టార్గెట్ అనేది తెలుస్తుంది, మధ్యాహ్నం పూట ఇంకొంచెం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని. బట్ మధ్యాహ్నం పూట అంత వేడిలో అంత హ్యూమిడిటీలో ఫీల్డింగ్ చేయాలంటే కనుక చాలా అమానుషంగా ఉంటుంది. అందుకే బహుశా సంజు శాంసన్ కూడా టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ అన్నాడు. బట్ బ్యాటింగ్ మొదలు పెట్టిన తర్వాత దే వెంట్ నోవేర్. ఏ మాత్రం కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా బౌలింగ్ చేశారు. ఫస్ట్ 2 ఓవర్స్లో పరుగులే రాలా. జాస్ బట్లర్ లుక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్. అసలు ఇది జాస్ బట్లర్ ఆడుతున్నాడా లేకపోతే అతను ఎవరన్నా అతనిలాగా ఉండి ఒక మనిషిని తీసుకొచ్చి ఆడిస్తున్నారని డౌట్ వచ్చింది. యశస్వి జైస్వాల్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. వికెట్లు పడిపోయాయి స్టార్టింగ్లో. తీక్షణ, జడేజా కూడా బాగా వేశారు. బట్ సంజు అండ్ రియాన్ పరాగ్ కొంచెం ఆ తీక్షణ, జడేజా థ్రెట్ని కొంచెం అవాయిడ్ చేసే ప్రయత్నం చేశారు. చాలా మటుకు జాగ్రత్తగా ఆడారు వాళ్ళు. సరే, తీక్షణ ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేసి ఒక లైఫ్ ఇచ్చాడు, అది కూడా జరిగిపోయింది. కొంచెం క్యాచింగ్లో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. బట్ ముందుకు వెళ్తున్న కొద్దీ మొమెంటం బ్రేక్ వేయడానికి సంజు శాంసన్ మాటలో చెప్పాలంటే పాజీ బోల్డ్ రిలీవెల్. సిమర్జీత్ వచ్చి బాగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ గేమ్లో అంత కొట్టిస్తారా, నన్ను నమ్మారా నా టీము, ఇప్పుడు చూడండి ఏం చేస్తారా, మా సొంత గ్రౌండ్లో ఏం చేస్తారని చూపించాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బ్రేక్ కావాలో అక్కడక్కడ బ్రేక్ వేస్తూనే వచ్చాడు. మీరు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆప్షన్స్ క్వశ్చన్ చేసుకోవచ్చు. ఎందుకని మీరు రోమన్ పవల్నో లేకపోతే షిమ్రన్ హెట్మేయర్నో పూర్తి స్థాయిలో వాడలేదు? వాట్ వాజ్ యర్ థాట్ ప్రాసెస్ బిహైండ్ 2 ఫాస్ట్ బౌలర్స్, ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ ఏంటి అని? దే నీడెడ్ ఎ డెస్పరేట్ ఫినిషర్ అక్కడ. అది వాళ్ళకి కుదరలేదు. ధ్రువ్ జురేల్ వచ్చేంత వరకు వాళ్ళ ఆటలో ఏమాత్రం కూడా ఒక పర్పస్ కనిపించలేదు. దే వర్ లుకింగ్ క్లూలెస్. రియాన్ పరాగ్ ఆడే ప్రయత్నం చేసి అతను బాగా స్ట్రగుల్. ఫర్ 6 సిట్టింగ్ అబిలిటీ అతనికి అది ఉంది కాబట్టి కొంచెం ఆ స్ట్రైక్ రేట్ అనేది మెరుగుపరుచుకున్నాడు. కానీ హీ వాజ్ ఆల్సో స్ట్రగ్లింగ్. అది క్యాచ్ డ్రాప్ అయినా కూడా ధ్రువ్ జురేల్ వచ్చిన తర్వాత ఊపు అనేది అందుకుంది. లాస్ట్ 5 ఓవర్లో బాగా ఆడడం అనేది వాళ్ళకి కనిపించింది. దే వర్ స్లైట్లీ థింకింగ్ ఆఫ్ 155, 160. బట్ అగైన్ తుషార్ దేశ్పాండే, శార్దుల్ ఠాకూర్ ఇద్దరికిద్దరు చాలా బాగా బౌలింగ్ చేశారు. సో మీకు కావాల్సిన బ్రేక్లు వికెట్లు తీయడంతోనే కాదు, వికెట్లు ఆపుతూ రన్స్ కంటైన్ చేయడం ద్వారా కూడా వచ్చింది. అది కూడా బ్రిలియంట్ డిస్ప్లే అవ్వాలి. తుషార్ దేశ్పాండే గత 3 మ్యాచ్లో అదరగొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్ అంతా అదరగొట్టాడు. శార్దుల్ ఠాకూర్ గత 3 మ్యాచ్లో అదరగొడుతున్నాడు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ శార్దుల్ ఠాకూర్. బాగా రన్స్కి వెళ్తాడు, వికెట్లు తీస్తాడు, కానీ రన్స్కి వెళ్తాడు అనుకుంటాం, కానీ అసలు ఏమాత్రం రన్స్కి వెళ్లకుండా బౌలింగ్ చేశాడు. దాంతో టార్గెట్ వాజ్ 142 in 20 overs. సో ఇక్కడ ఏం చేశారు? పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ తర్వాత స్పిన్నర్స్ వచ్చినా కొంచెం పర్చేస్ చెన్నై వికెట్ ఆబ్వియస్లీ ఇస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడినా పర్వాలేదు అనుకున్నారు. అండ్ సిఎస్కే వెంట్ విత్ ద రైట్ కాంబినేషన్. రచిన్ రవీంద్రన్ ఓపెనర్గా తెచ్చుకున్నారు. రహానెన్ పక్కన పెట్టారు. సమీర్ హుసేన్ కావాల్సిన లోపలికి తెచ్చుకున్నారు. మిచెల్ బ్యాటెడ్ at 1 down, మోయిన్ అలీ బ్యాటెడ్ at 2 down, తర్వాత మీకు శివం దుబే బ్యాటెడ్ at 3 down. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్ ఫర్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ లైనప్. సో రచిన్ రవీంద్ర అండ్ అలాగే రుతురాజ్ కూడా ఆడడం మొదలుపెట్టారు. రుతురాజ్ ఒక డైరెక్ట్ హిట్ సర్వైవ్ అయ్యాడు. సుమి లాస్ట్ టైం రచిన్ రవీంద్ర బలైపోయాడు. సో ఈసారి మాత్రం సర్వైవ్ అయ్యాడు. రచిన్ రవీంద్ర ఊపు అసలు అద్దర కొట్టాడు. అప్పుడు అశ్విన్ వచ్చాడు. అశ్విన్ చపాక్ ముద్దు బిడ్డ. ప్రస్తుతానికైతే చెన్నై సూపర్ కింగ్స్కి ఆడట్లేదు, కానీ చపాక్లోనే తన కెరియర్ అంతా కూడా స్టార్ట్ అవ్వడం అండ్ అక్కడ అద్భుతమైన మెమరీస్ అతనికి ఉండడం అన్నీ కూడా కనిపిస్తూనే వచ్చాడు. రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. ఏంటి అబ్బాయి అనుకున్నారు. మిచెల్ వచ్చి మంచి ఇంటెంట్ చూపించాడు. చహల్ వచ్చి మిచెల్ని పట్టుకుపోయాడు వెనక్కి. ఆ తర్వాత రుతురాజ్ అండ్ మోయిన్ అలీ స్టార్టెడ్ టు ప్లే. సడన్గా మళ్ళీ వికెట్లు పడ్డం. శివం దూబే వచ్చి అతను చేయాల్సిన డ్యామేజ్ చేశాడు. ఎటువంటి పరిస్థితుల్లో ట్రిక్కీ చేజ్ అవుతున్నప్పుడు, అంటే వికెట్లు పడిపోతున్నప్పుడు ఎంతటి తక్కువ టార్గెట్ అయినా కూడా ఆ చేజ్ అనేది ట్రిక్కీగా మారిపోతుంది. అలాంటి ట్రిక్కీ చేజ్లో ఒక్క ఓవర్ కెన్ చేంజ్ థింగ్స్. ఆ ఒక్క ఓవర్ మిచెల్ వచ్చిన ఓవర్లో వచ్చింది, రచిన్ రవీంద్ర ఓవర్లో వచ్చింది, మీకు శివం దుబే కూడా ఆడినప్పుడు వచ్చింది. సో హీ వాజ్ ఏబుల్ టు హిట్. అండ్ దానివల్ల ఆ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి సిఎస్కే నెవర్ రియలీ హ్యాడ్ ట్రబుల్. రుతురాజ్ గైక్వాడ్ 100 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. చాలా స్లోగా ఆడుతున్నాడు. బట్ హీ వాజ్ జస్ట్ డూయింగ్ వాట్ వాజ్ రిక్వైర్డ్. మీరు గమనిస్తే కోల్కతా నైట్ రైడర్స్ అగైన్స్ కూడా చెన్నై గేమ్లు ఇలాగే ఆడి. బట్ ఇట్స్ ఎ ట్రిక్కీ వికెట్స్. ఈ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక అతని స్ట్రైక్ రేట్ని మీరు ఒక చిన్నస్వామిలో ఆడిన వాళ్ళతోనో, లేదంటే కేకే మన ఈడెన్ గార్డెన్స్లో ఆడిన వాళ్ళతోనో, ముంబైలో ఆడిన వాళ్ళతోనో, హైదరాబాద్లో ఆడిన వాళ్ళతోనో కంపేర్ చేయకూడదు. హీ వాస్ ప్లేయింగ్ ఆన్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ట్రాక్స్ టు స్కోర్. అండ్ అటువంటి విషయంలో అతను చాలా మంచి నాక్ ఆడాడు. ఇటువంటి చేజెస్లో
అది సాలిడ్ యాంకర్ ఇన్నింగ్స్ ప్లే చేయగలడు. అండ్ కొంతమంది ఎస్ఆర్హెచ్ అభిమానులు కొంతమంది చెప్తూ వచ్చారు, కొంచెం బిట్ ఆఫ్ కేన్ విలియమ్సన్ కనిపించాడు రుతురాజ్ గైక్వాడ్లో. ఇట్స్ అ హ్యూజ్ స్టేట్మెంట్ టు మేక్, బట్ డెఫినెట్లీ ఆ ఛాయలు అయితే ఉన్నాయి. ఇలా ముందుకు తీసుకెళ్ళి ఆడాలి, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఈ వాజ్ ఎట్ ది ఎల్మ్ ఆఫ్ ది అఫేర్స్ కెప్టెన్గా. అండ్ వికెట్లు పడిపోయినా రిజ్వీ వచ్చాడు, రిజ్వీ కూడా వచ్చి లాస్ట్లో ఫినిష్ చేశాడు. అండ్ దెన్ ఇట్ వాజ్ ఈజీ ఫినిష్. ఈ మ్యాచ్లో పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఏమీ లేదు, ఎక్సెప్ట్ దట్ జడేజాస్ అబ్స్ట్రక్ట్ ఇన్ ద ఫీల్డర్ రన్అట్. అది కొంతమంది నాట్అవుట్ అంటారు, కొంతమంది అవుట్ అంటారు. బట్ రూల్ ఏం చెప్తుంది, నువ్వు త్రో వేసేవాడిని చూసి నువ్వు డైరెక్షన్ కొంత మార్చినా యువర్ లయబుల్ టు బీ అవుట్ అని చెప్పి మనోడు 2 చేశాడు. త్రో వేసేవాడిని అలా చూశాడు, ఆ తర్వాత డైరెక్షన్ ఇటు కొంచెం మార్చాడు. సో బాల్ తగిలింది, అవుట్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన దాంట్లో ఏమైందంటే వాళ్ళు అపీల్ విత్డ్రా చేసుకున్నారు, మంచి జెస్చర్ అది, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ అపీల్ కోసం వెళ్ళినా కూడా దట్ వాజ్ మోర్ ఆఫ్ అ రిఫ్లెక్స్ మూవ్. ముందుకొచ్చి కొట్టాడు, బౌలర్ చేతిలోకి వెళ్ళింది, రిఫ్లెక్స్ మూవ్. రిఫ్లెక్స్ మూవ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అంపైర్కి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉంటుంది. అరే రిఫ్లెక్స్ మూవ్ కదా, సరేలే పోనీలే. సో నా దృష్టిలో అక్కడ నేను థర్డ్ అంపైర్ అయి ఉంటే కనుక నేను ఇచ్చేవాడిని కదా అవుట్. ఇక్కడ నేను థర్డ్ అంపైర్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అవుట్ ఇచ్చేవాడు. ఎందుకంటే సంజుని చాలా క్లియర్గా చూశాడు, ఐ మూలగా కూడా కాదు, ఇలా చూశాడు సంజుని. చూసి మళ్ళీ కాస్త 2 స్టెప్లు ఇటు వచ్చాడు కూడా. యాక్షన్ ఏమి చేంజ్ కాలేదని కొంతమంది అన్న, క్లియర్గా కనిపిస్తుంది అతను చేంజ్ చేశాడు. అతనే ఇటు నుంచి ఇటు రాలా, కానీ కాస్త జరిగాడు. సో దానివల్ల ఆ రన్అట్ అనేది ఇట్ వాస్ అ రైట్ డిసిషన్ టు మేక్. అండ్ వాళ్ళ రియాక్షన్ కూడా బాగుంది. ఇన్ఫాక్ట్ కొంచెం మాట్లాడారు, పొలైట్ డిస్కషన్ చేశారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. డిసప్పాయింట్మెంట్ వాస్ సీన్, బట్ వెళ్ళిపోయారు. అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఫినిష్. ఆ తర్వాత ఒక కస్టమరీ సెలబ్రేషన్. లాస్ట్ లీగ్ మ్యాచ్లో ఎప్పుడు కూడా జెర్సీలు, అలాగే కొన్ని టెన్నిస్ బాల్స్, క్యాప్లు అవన్నీ కూడా ఇసిరేస్తూ వస్తారు. అండ్ ఈసారి రైనాను కూడా ధోని అండ్ రైనా ఇద్దరు కలిసి ఆ పనులు చేయడం. 2 స్టాల్వర్డ్స్ ఆఫ్ సిఎస్కే ఎవరైతే కలిసి 4 విజయాలు అందించారో సిఎస్కేకి. అండ్ 5వ విజయం సరే తర్వాత వచ్చిన రైనా భాగంగా లేడు, కానీ 4 విజయాలు ఎవరైతే అందించారో సిఎస్కే ఒక లెగసీకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళు వచ్చి ఇక్కడ గుడ్ బై పలకడం అనేది కనిపిస్తుంది. ఇట్స్ గుడ్ బై, అందులో డౌటే లేదు. నేను ట్వీట్ పెట్టే డెఫినెట్లీ నాట్ టుడే అని, ఎందుకంటే ప్లే ఆఫ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి ఎంఎస్ ధోనికి ఇక్కడ. ద వే దే ఆర్ గోయింగ్, వాళ్ళ నెట్ రన్ రేట్ +0.5 దాటింది. అండ్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినా కూడా దే స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. నేను ఇప్పుడు ఆర్సీబీ ఏం చేస్తుందో చూస్తాం. ఆ తర్వాత డీసీ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ విల్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్. తర్వాత లక్నో సూపర్ జైంట్స్ ఇంకో మ్యాచ్ ఆడాలి, దట్ ఆల్సో బికమ్స్ ఇంట్రెస్టింగ్. ఎన్ని సమీకరణాలు తీసుకున్నా వాళ్ళు అడుగు పెట్టడం అనేది ఇట్స్ మోర్ దెన్ 50%. సో అందుకే అలాగే వాళ్ళు రిలాక్స్ అవ్వమని చెప్పట్లేదు. దట్ మ్యాచ్ స్టిల్ హోల్డ్స్ లాట్ ఆఫ్ కీ ఫర్ దెమ్, బట్ దే విల్ బ్రీత్ ఈజీ. ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే ఎందుకు ఇలా ఓడిపోతారు, వరుస పెట్టి మ్యాచ్ ఎందుకు ఇలా ఓడిపోతారని సంజు శాంసన్ అంటే అతనికి అర్థం కాదు. మా యాక్చువల్గా అవే గేమ్స్ పాలసీస్ అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ దే డిడ్ వెల్ ఇన్ అవే గేమ్స్. కేకేఆర్ వెళ్ళి బాగా ఆడారు, ముంబై వాంకడేకి వెళ్ళి బాగా ఆడారు, లక్నోకి వెళ్ళి బాగా ఆడారు. దే డిడ్ వెల్ ఇన్ అవే గేమ్స్. కాకపోతే రీసెంట్గా వాళ్ళకి కనిపిస్తున్న ఒక ఫినామినంతో ఏమవుతుందంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ స్టిల్ వాళ్ళకి 2 గేమ్స్ ఉన్నాయి. వాడు పీబీకేస్తో ఉంది, వాడు గువాహతిలో కేకేఆర్తో ఉంది. సో దే స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దట్ 1 more నంబర్. అఫీషియల్లీ దే ఆర్ ఆల్సో క్యూ, అందులో డౌట్ లేదు. కానీ ఆ క్యూ అనేది పడడానికి ఇంకొంచెం వెయిట్ చేస్తారు వాళ్ళు. బట్ ఓవరాల్గా మీరు పిక్చర్ చూసుకుంటే కనుక చెన్నై సూపర్ కింగ్స్ ఒక పిక్చర్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలిగారు. ఆల్దో కొంచెం తడపాటాయించిన, కాస్త తడబాటు చూపించిన, ఎక్కడ కూడా దేవర్ నెవర్ అవే ఫ్రమ్ ద చేస్, దేవర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద చేస్. ప్రతిసారి ఒక 5-6 రన్లు 10 రన్లు ఎక్స్ట్రానే ఉన్నారు ఆ చేస్కి. దట్ హెల్ప్. అందుకే మంచి విజయం అనేది వాళ్ళు నమోదు చేశారు. అండ్ మీరేమనుకుంటున్నారో